అబ్బాయి దివాకరం, మా భువనేశ్వరికి హాస్పిటల్లో బోరు కొడుతుందంట. ఒత్తిగా మనశ్శాంతి లేకుండా పోతుంది ఆ మనిషికి. ఒక టీవీ వీసీఆర్ కాసిన క్యాసెట్లు తెమ్మంది. అంతా మన మంచికే. మరి ఇస్తానంటే ఇవ్వు, లేకపోతే అమ్మో ఉండు బాబాయ్. ఇదిగో శర్మ గారు, ఆ కలర్ టీవీ వీసీఆర్ పెట్టుకోండి. తూకం వేసి అమ్మేయడానికా? కాదు, గోదాట్లో పారేయడానికి. చెప్పినట్టు చేయండి. ఏం క్యాసెట్లమ్మా అవి? ఇవి భక్తి సినిమాలండి. ఓ, అమ్మాయి భక్తురాల్లో ఉంది. ఆశీస్సులు ఆశీస్సులు. ఏమిటో గంగా మంగ, కొండవీటి సింహం, శివరంజని, సింహబలుడు. ఇదేంటిది? ఇదే భక్త ప్రహ్లాద. ఇదేదో భక్తిరసం చిత్రంలా ఉందే. ఈ భువనేశ్వర్ ఇదబ్బా. ఇదిగో బాత్రూమ్ లో ఉన్నట్టుంది. వచ్చేలోగా గబగబా ఫిక్స్ చేసి. అసలు అమ్మాయికి నువ్వంటే వికారంగా ఉంది. సర్లే వెధవ కూడా ఆపి కొంచెం చెయ్యి. దించండి, దించండి. జాగ్రత్త జాగ్రత్త. ఏంటివన్నీ? టీవీ వీసీఆర్ మీరే తెమ్మన్నారట. నేను తెమ్మన్నానా? తెమ్మలేదా? అసలు మళ్ళీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అర్జెంట్ గా పట్టుకుపోతావా? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయమంటావా? ఏంటండి నా బతుకు ఎలాగైపోయింది? తెమ్మనేమో ఆయన, వద్దని మీరు. నేను ఏం చేసినా తప్పైపోతుంది ఏంటండి? ఏం లేదమ్మాయి, ఇతని అద్దెకి తిప్పుకుంటాడు. బుక్స్ చదివితే కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుందని నేనే అంతా మన మంచికి అని ఇలా ఏర్పాటు చేశాను. ఇతనికి అద్దె ఇచ్చేద్దాం కదక్కా. ఫోన్ లేవే, ఎలాగా తెచ్చాడు మరి ఎదవన్నట్టు. ఆ అద్దె వీడి మొహాలు పడిస్తే సరి. సరే సరే మావయ్య, ముందు తిని బయటికి పంపించాయి. శర్మ గారు, ఆహా, ఇన్నాళ్ళకి ప్రపంచం అందంగా ఆనందంగా ఉందండి. ఆఖరికి మీ ముఖం కూడా. సర్లే కానీ దివాకరం, ఇందాక భాగ్యం తెచ్చిన భక్త ప్రహ్లాద క్యాసెట్ కౌంటర్ మీద పెట్టాను, ఏమైంది? భక్త ప్రహ్లాద క్యాసెట్ ఎవరన్నా కౌంటర్ మీద పెడతారు? మీకు అసలు బుద్ధి ఉందా? అది కాదయ్యా, ఇందాక జగన్నాథం కంగారు పెడతాను. గుర్తొచ్చింది, ఇదేదో భక్తి సినిమాలో ఉందంటూ జగన్నాథమే తీసుకెళ్ళాడయ్యా. పంప తీసి ఈ క్యాసెట్ కానీ పట్టుకోలేదు కదా. అమ్మో, భక్తి ప్రహ్లాద పిక్చర్ ఎంత బాగుంటుందో. మెస్సమ్మ చూద్దాం అక్క. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మెస్సమ్మ సినిమాలో ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారనుకున్నావు? ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు. నా ఫేవరెట్. అబ్బా, భక్త ప్రహ్లాదులు, ఆ పద్యాలు, ఆ ముద్దొచ్చే మాటలు. మెస్సమ్మ అంటుంటే మిస్ అమ్మలేదు, నర్స్ అమ్మలేదు. నువ్వు గాటేకు. అబ్బబ్బబ్బా, ఏదో ఒకటి చూడడానికి ఏమిటి గొడవ? అన్ని చూసేవేగా మావయ్య. ముందు భక్త ప్రహ్లాద క్యాసెట్ పెట్టు, మనశ్శాంతిగా ఉంటుంది. ఏం చేశారా సన్నాసి? బొమ్మ కనబట్టలేదు. చీకట్లో బొమ్మ అని ఏమని తిట్టక నీకు మొత్తం కరెంట్ పోయింది. ఆ టీవీ నేను చేస్తాను, పాడైపోద్ది. నేనేం చేశాను రా, ఇక్కడ కూర్చున్నాను. నువ్వు కాదా? అయితే కదిలి ఫిగర్ ఏంటి? అమ్మో, దొంగేమో. సారీ అబ్బాయి దివాకరం, రాత్రి ఎవడో దొంగ అడిగి కొడుకొచ్చి మా వీసీఆర్ లో క్యాసెట్ పట్టుకుపోయాడు. మా అక్క కోరుకుందేంటి, వాడిని దుడ్డు కరుచుకుని చెత్త కొట్టేసింది. మా వాడిని కూడా రాత్రి ఎవరో చెత్త కొట్టేశారులేండి. మర్చిపోయానయా, మా భువనేశ్వర్ సారీ చెప్పమంది. డబ్బు కూడా ఇచ్చేస్తానంది. ఎవరుకోండి భలేవాళ్లే. మన ఇంట్లో వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటావా? బాగోదు, అసహ్యంగా ఉంటుంది. ఉంటే ఉంటుందిలేవయ్యా. మా భువనేశ్వర్ పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ దొంగడు కంగారులో చెప్పులు కర్చీఫ్ మర్చిపోయాడు. వాడితో వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. పోలీస్ రిపోర్టా? ఎందుకు? అసహ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, మానుకోమన్నాను చెప్పండి. సర్లే, తర్వాత చూసుకుందాం గానీ నువ్వు ఇచ్చిన క్యాసెట్లని గీతలేనంట. మంచి క్యాసెట్ ఒకటి పట్టరమ్మంది. అన్ని అలాగే ఉంటాయి. బాబాయ్, నీకు బ్రహ్మాండమైన క్యాసెట్ ఇస్తాను. శర్మ గారు, మీరు ఒకసారి బయటకు వెళ్ళండి. దేనికి? అడుక్కు తినడానికి. అలక్కని అది ఇది ఆవిడ మాత్రమే చూడాలి. అబ్బా, కాల్ లాగేస్తుంది. మావయ్య, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? క్యారియర్ కోసం వెళ్ళింది అనుకుంటానమ్మా.
ఆ వీడియో వాడు ఈ క్యాసెట్ ఏదో ఇచ్చాడమ్మా, నేను ఒక్కదానే చూడమన్నాడు. ఆ వీడియోలో పెట్టి ఆన్ చేసేళ్ళు. అలాగేనమ్మా. ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోట్ జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తాన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా? చెత్త కేసెట్లు ఎవడు కొంటాడు? చా, మీరు నోర్మేయండి. ఎలాగరావు? అమ్మో, ఈ శనిగారు టయానికి వచ్చేస్తాడు. లోపల గాలిట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగడం ఏంటి? భాగ్యం ఇంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయాజుల చేత కౌరు పంపించారు కదా. సోమయాజులతోనా? అమ్మో, ఉండులేంటి కలుక్కోమంటుంది. పంపతీసి ఆడికి వెళ్ళిపోయాడు. అమ్మో, అది సోమ ఏంటయ్యా? మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవాళ? కరెక్ట్ కరెక్ట్, మీరే కరెక్ట్, నేనే రాంగు. చూడండి, ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? ఏమో నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు కిర్ ఫటటటటటట. తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కుట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో. చెయ్యలేగు. అబ్బా, వెళ్ళండి, మరి టైం అవుతుందిగా. సూడుకు వెళ్ళొస్తా. తెలిసిపోయింది తెలిసిపోయింది తెలిసిపోయింది. ఇదిగో శర్మ గారు, నేను ముఖ్యమైన పని మీద ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పులోళ్ళు అయి ఉంటారు, లేనని చెప్పండి. ఎన్నాళ్ళకి నాకు కరెక్ట్ పని చెప్పావా దివాకరం? ఇక చూసుకో మరి. హలో, సారీ రాంగ్ నెంబర్. ఎవరు కావాలి? దివాకరమా? అయితే కరెక్ట్ నెంబరే. మీరెవరు? సారీ లేరు. బాలే సమాధానం చెప్పారు శర్మ గారు. ఇంతకాలానికి నచ్చారు నాకు మీరు. మంచి చెడ్డ లేకుండా ఎవరండి ఆ ఫోన్? హలో, ఎవరమ్మా? లేరు, ఉన్న పనిలో ఉన్నాడు, రాదు. బుద్ధి లేదే నీకు? అస్తమాను అదో ఫోన్లు పెళ్ళై. ఎవరండి? ఎవరైతే ఏంటి? అసలు నిందమని అసహ్యంగాను బుద్ధి లేదా అని తిట్టి పెట్టేశాను.